హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వర్షాస్ వరల్డ్. ఈరోజు రెసిపీ రాగి కుకీస్. టేస్ట్ అయితే చాలా బాగుంటాయి, పిల్లలు బాగా ఎంజాయ్ చేస్తారు, అలాగే హెల్దీ కూడా. మనకి జంక్ పెట్టామన్న ఫీలింగ్ కూడా ఉండదు. సో ఇంట్లో ఒకసారి ట్రై చేసి చూడండి. కావాల్సిన ఇంగ్రీడియంట్స్: 3/4 కప్ గీ, 1 కప్ బెల్లం పౌడర్, కొద్దిగా పాలు, 1 కప్ రాగి పౌడర్, 1/2 కప్ గోధుమ పిండి, కొద్దిగా బేకింగ్ పౌడర్ కావాలి. ఇప్పుడు ఒక మిక్సింగ్ బౌల్లో గీ ఇంకా బెల్లం పౌడర్ వేసేసుకొని ఒకసారి విస్క్ చేసేసుకోండి. బెల్లం పౌడర్ కొద్దిగా కరగడం స్టార్ట్ అయ్యి అదొక ఫ్లఫీ టెక్స్చర్ వచ్చేలాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా వచ్చిన తర్వాత ఇందులోకి రాగి పిండి, గోధుమ పిండి, బేకింగ్ పౌడర్ వేసేసుకోవాలి. బేకింగ్ పౌడర్ 1/2 స్పూన్ వేసుకుంటే సరిపోతుంది. మీరు కావాలి అంటే బెల్లం ప్లేస్లో షుగర్ యూస్ చేసుకోవచ్చు. ఇక్కడ నేను 1 కప్ రాగి పిండికి 1/2 కప్ గోధుమ పిండి తీసుకున్నాను. మీకు కావాలంటే 1 కప్ తీసుకోవచ్చు. బట్ నేను ఇంకొద్దిగా హెల్దీ చేద్దామని చెప్పి ఇది 1 కప్, అది 1/2 కప్ తీసుకున్నాను. మీరు అనుకోవచ్చు కంప్లీట్గా గోధుమ పిండి స్కిప్ చేసేద్దామని, బట్ ఆ టెక్స్చర్ రాదు బిస్కెట్స్కి. సో కొంచెం ఆ బైండింగ్ టెక్స్చర్ రావాలి కాబట్టి గోధుమ పిండి యాడ్ చేసుకోవాల్సిందే. ఇప్పుడు ఇవన్నీ కలిసేలాగా ఒకసారి కలిపేసుకొని ఇప్పుడు బీటర్ని పక్కన పెట్టేసి చేత్తోని ఇదంతా దగ్గరగా ముద్దలా అయ్యేంత వరకు మిక్స్ చేయాలి. మరి చపాతీ పిండి కలిపేలాగా ఫోర్స్ ఇస్తూ కలపకండి, జస్ట్ ఫింగర్ టిప్స్తో మిక్స్ చేయాలంతే. మనం మిక్స్ చేస్తూ ఉంటేనే మనకు తెలిసిపోతుంది. అవసరం పడితేనే కొద్దిగా పాలు వేయండి. ఇలా ఉండని చేత్తో తిప్పేటప్పుడు ఇంకో పక్క నుండి పౌడర్లా రాలిపోతుంది అంటే కనుక కొద్దిగా పాలు పడతాయని అర్థం. ఒకేసారి పాలు వేసేసుకోకండి, ఒక్కొక్క స్పూన్ చప్పున వేసుకోండి. ఇక్కడ నాకు హార్డ్లీ 1 స్పూన్ పాలు మాత్రమే అవసరం పడ్డాయి. ఇలా మళ్ళీ మిక్స్ చేసిన తర్వాత ఇదంతా ఒక ముద్దలాగా అయిపోవాలి. మనం తిప్పుతూ ఉంటే ఇలా పక్క నుండి పౌడర్లా పడిపోతుంది చూసారా, అలా పడకుండా అది బైండ్ అయిపోయి ఉంటే కనుక మన పిండి రెడీ అయిపోయినట్టే. మీరు చూసారంటే అది సాఫ్ట్ డో లాగా రెడీ అయిపోయింది కదా, రాగి ముద్దలా ఉంటుంది చూడడానికి. ఇలా ఉంటే సరిపోతుంది. దీన్ని షేప్ చేసుకునే ముందు ఫస్ట్ స్టవ్ మీద మనం ప్రీహీట్ చేసేసుకోవాలి. ఎందులో అయితే బిస్కెట్స్ని బేక్ చేద్దాం అనుకుంటున్నామో ఆ వెజల్ తీసుకొని స్టవ్ ఆన్ చేసేసి దాని మీద పెట్టేసి దానిలో ఒక చిన్న గిన్నె ఇలా బోర్లించి పెట్టేసి మూత పెట్టి దాన్ని ప్రీహీటింగ్కి పెట్టేయండి. హై టు మీడియం ఫ్లేమ్ ఉంచొచ్చు, ఏం పర్వాలేదు. ఇప్పుడు ఆ వెజల్కి అంచులు తగలకుండా ఉండే ప్లేట్ ఏదైతే ఉంటుందో ఆ ప్లేట్ తీసుకొని ఆ ప్లేట్కి ఇలాగా ఆయిల్, గీ ఆర్ బటర్తో గ్రీస్ చేసేసుకోండి. జస్ట్ గ్రీజింగ్కే కాబట్టి ఏం యూజ్ చేసినా పర్వాలేదు, ఏం ప్రాబ్లం లేదు. ఇప్పుడు ఈ డోని మీకు చిన్న చిన్న బాల్స్ లాగా చేసేసుకొని ఏ షేప్ కావాలంటే ఆ షేప్లో బిస్కెట్స్ లాగా చేసేసుకోవడమే. లెఫ్ట్ హ్యాండ్లో పిండిని తీసుకొని రైట్ హ్యాండ్తో లైట్గా ప్రెషర్ ఇస్తూ షేప్ చేసుకుంటే మనకి పర్ఫెక్ట్ షేప్ వచ్చేస్తుంది. షేప్ ఇచ్చేటప్పుడు ఎక్కడా క్రాక్స్ లేకుండా నీట్గా ఉండేలాగా చూసుకోండి. నేను ఇక్కడ 2 బ్యాచెస్లో చేస్తున్నాను. నేను తీసుకున్న క్వాంటిటీకి మొత్తం అన్నీ ఒకటేసారి సరిపోలేదు, సో 2 టైమ్స్ చేస్తున్నాను. అండ్ గుర్తుపెట్టుకోవాల్సింది ఇంకోటి ఏంటంటే, బేకింగ్ అయ్యేటప్పుడు బిస్కెట్స్ కొద్దిగా సైజ్ పెరుగుతాయి కాబట్టి దగ్గరగా పెట్టేయకండి. అట్లీస్ట్ 2 to 3 ఫింగర్స్ గ్యాప్ ఉండేలాగా చూసుకోండి. ఇప్పుడు చక్కగా ప్రీహీట్ అయిపోయింది మన వెజల్. ఇందులో ఈ ప్లేట్ పెట్టేసుకొని మూత పెట్టేసి పైన ఏదైనా బరువు పెట్టి లో ఫ్లేమ్లోనే కరెక్ట్గా హాఫ్ అన్ అవర్ ఉంచండి, సరిపోతుంది. ఇది నా సెకండ్ బ్యాచ్ ఆఫ్ బిస్కెట్స్. మనకి చెయ్యి పెడితే అది మెత్తగానే తగులుతుంది, అయినా ఏం కంగారు పడకండి. అలానే ఉన్నా కానీ హాఫ్ అన్ అవర్ కరెక్ట్గా ఉంచి స్టవ్ ఆఫ్ చేసేయడమే. చల్లగా అయ్యాక బిస్కెట్స్ రెడీ అయిపోయినట్టే. ఒకసారి ట్రై చేయండి.